ధరల ధరల నియంత్రణ అనేటువంటిది మిత్రుడు అక్బర్ గారికి తెలియకపోవచ్చేమో కానీ ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేటువంటిది కాన్స్టెంట్ గా మానిటర్ చేయడానికి ఈ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అగ్రి వాచ్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ భారతదేశంలో ఉంది. కంట్రీ వైడ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద వన్ ఆఫ్ ది ప్రూవెన్ ఆర్గనైజేషన్. అంటే వాళ్ళు భారతదేశంలోని ప్రతి మార్కెట్లోనూ వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఏ మార్కెట్లో ఏ ధరలు నడుస్తున్నాయి అనేటువంటిది అసెస్ చేసి ఈ మార్కెట్లో ఇవాళ ఏ రైతులు ఉన్నాయి అనేటువంటిది మనకు ఒక అగ్రి వాచ్ లిస్ట్ ఇస్తా ఉన్నారు. సో కాన్స్టెంట్ గా మనం మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచే మనం పికప్ చేసి ఇదిగో ఇవి మనం కొనాల్సి వస్తుంది, ఇవి కొనాలి, సరే మార్కెట్లోకి ఎంత వెళ్తుందో మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత దెన్ గవర్నమెంట్ స్టెప్స్ ఇన్, గవర్నమెంట్ ఆల్సో బైస్ అనేటువంటిది పెట్టుకున్నాం. అగ్రి వాచ్ తో పాటు ఒక 3 మంత్రుల కమిటీ కూడా దాని మీద కాన్స్టెంట్ వాచ్ ఉంది. ఎవ్రీ 10 days 15 days అప్డేట్స్, నిత్యావసర వస్తువుల ధరలు ఎస్పెషలీ దేశం మొత్తం కంపారిజన్ ఉంటుంది, మరి ప్రాంతీయంగా మన పక్క రాష్ట్రాలతో కూడా కంపారిజన్ ఉంటుంది. నిరంతరం అటు కన్జ్యూమర్కి ఇటు రైతుకి డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ వచ్చినా కూడా పూర్తిగా ధరలు పెరిగిపోయినప్పుడు బయట నుంచి తెచ్చి మనం ప్రైజుల్ని నియంత్రించిన సందర్భాలు ఉన్నాయి. ధరలు పడిపోతున్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రకారం అది ఎంత ఇబ్బంది అయినా సరే ఇంప్లిమెంటేషన్ కోసం ముఖ్యమంత్రి గారి ఆదేశాలని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని మీద డిస్కషన్, మీరు చెప్పిన సలహా మీద డిస్కషన్ జరిగింది. బట్ ట్రాన్స్పోర్టేషన్, షెల్ఫ్ లైఫ్ ఇష్యూస్ వస్తున్నాయి. లోకలైజ్డ్ గా లాంగ్ టర్మ్ లో చేయలేము అనేటువంటిది. ఇప్పుడు అరటి కాన్సన్ట్రేటెడ్ గా పెరుగుతుంది, ఎంటైర్ అక్రాస్ ది స్టేట్ వెళ్ళడానికి లాజిస్టిక్స్ ఇష్యూ వచ్చినాయి అనేటువంటిది కూడా చెప్పారు. ఈ గవర్నమెంట్ దాన్ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది.